ఆకలి మనిషిని ఎంత భయంకరమైన మృగంగా మార్చేస్తోందో ఎప్పుడైనా ఊహించారా? చరిత్ర పొట్టలు తిరిగేస్తే కోట్ల మంది, అవును అక్షరాల కోట్ల మంది కేవలం గుక్కెడు నీళ్లు పిడికెడు అన్నం లేక పిట్టల్లా రాలిపోయారు. వినడానికే వణుకు పుడుతుంది కదూ, కానీ ఇది ఎవరూ కాదని లేని ఒక భయంకరమైన చీకటి నిజం. సాధారణంగా కరువు అనగానే వానలు పడలేదు, పంటలు పండలేదు, అది కేవలం ప్రకృతి సృష్టించిన విపత్తు అని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడే మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. చరిత్రలో జరిగిన అతి ఘోరమైన మారణహోమాల వెనుక దాగున్నది ప్రకృతి కోపం కాదు, మనుషుల స్వార్థం. మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ ప్రయాణంలో ప్రపంచాన్ని గడగడలాడించిన అత్యంత భయంకరమైన ఆహార సంక్షోభాల గురించి, వాటి వెనుక దాగి ఉన్న కఠోరమైన నిజాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందాక చెప్పినట్టు ఇవి కేవలం ప్రకృతి వైపరీత్యాలు కానే కావు, మనుషులు, ప్రభుత్వాలు కావాలనే సృష్టించిన మహావిషాదాలు. ఒక మనిషికి తినడానికి ఏమీ లేకుండా చేయడం కన్నా పెద్ద క్రూరత్వం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు, అవునా? కరువుకు మూల కారణాలు: ప్రకృతి వైపరీత్యాల భ్రమ. అసలు ఈ కరువుల వెనుక ఉన్న ప్రధాన కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. యుద్ధాలు, ప్రభుత్వాల ఘోరమైన వైఫల్యాలు, అదుపు లేకుండా పెరిగిపోయే ద్రవ్యోల్బణం, పేదరికం, వీటికి తోడు సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడం. నిజానికి వాతావరణ మార్పులు లేదా వర్షాభావం అనేది కేవలం ఒక చిన్న ముప్పును మాత్రమే సృష్టిస్తాయి, కానీ ఆ ముప్పును 100 రెట్లు పెంచి కోట్ల మందికి మరణశాసనంగా మార్చేది మాత్రం ఖచ్చితంగా ఈ మానవ తప్పిదాలే. చీకటి కరువు చరిత్రలు, విషాదాల అధ్యయనం. చరిత్ర పుటల్లో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది 1845 నాటి ఐర్లాండ్ కరువు. దీన్నే గ్రేట్ ఫ్యామిన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ జరిగిన ఒక దారుణమైన లాజిక్ వింటే ఎవరైనా నిజంగా షాక్ అవుతారు. ఒకవైపు ఐర్లాండ్లో ప్రజలు ప్రధానంగా తినే బంగాళదుంపల పంటకు ఒక వింతైన తెగులు సోకి పూర్తిగా నాశనమైపోయింది. జనాలు ఆకలితో పిట్టల్లా రాలిపోతున్నారు. కానీ ఇక్కడే ఒక అత్యంత ఆశ్చర్యకరమైన, క్రూరమైన విషయం జరిగింది. అదేంటంటే ఐర్లాండ్ నుండి లక్షలాది టన్నుల ఇతర ఆహార ధాన్యాలను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వేరే దేశాలకు ఎగుమతి చేస్తూనే ఉంది. ఆలోచించండి, కళ్ళెదురుగా సొంత పౌరులు ఆకలితో అల్లాడుతూ చనిపోతున్నా సరే ఏమాత్రం కనికరం లేకుండా స్వేచ్ఛా వాణిజ్యం, లాభాలు అనే ముసుగులో ఆహారాన్ని దేశం దాటించేశారు. 10 లక్షలు, అక్షరాల 10 లక్షల మంది కేవలం ఈ ఒక్క కరువు కారణంగా, ఆకలితో, దానికి తోడైన వ్యాధులతో ఐరిష్ ప్రజలు ప్రాణాలు వదిలారు. బ్రతుకు జీవుడా ఉంటూ మరికొన్ని లక్షల మంది ఆ దేశాన్నే విడిచిపెట్టి పారిపోయారు. ఆ ఒక్క దెబ్బకు ఐర్లాండ్ జనాభా ఏకంగా 25% పడిపోయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఆకలి అనేది దేవుడిచ్చిన శాపం కాదు, ఒక వ్యవస్థ చేసిన పక్కా నేరం అనడానికి ఇదొక అతిపెద్ద సజీవ సాక్ష్యం. ద బెంగాల్ ఫ్యామిన్ ఆఫ్ 1943, ద బ్రిటిష్ డినయల్ పాలసీ. ఇక మన దేశ చరిత్రలో జరిగిన మరో భయంకరమైన ఘోరం 1943 నాటి బెంగాల్ మహాకరువు. అప్పట్లో 2వ ప్రపంచ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది కదా. ఇక్కడ కూడా జరిగింది పంటల వైఫల్యం కాదు, బ్రిటిష్ ప్రభుత్వపు అత్యంత క్రూరమైన డినయల్ పాలసీ, అంటే నిరాకరణ విధానం. అసలు ఏం జరిగిందంటే, జపాన్ సైన్యం మన వైపు దూసుకొస్తోందన్న భయంతో, ఒకవేళ వాళ్లు వస్తే వాళ్లకు రవాణా సదుపాయాలు గానీ ఆహారం గానీ దొరకకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో బెంగాల్ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల పడవలను, గోదాముల్లో ఉన్న బియ్యాన్ని బ్రిటిష్ సైన్యం బలవంతంగా జప్తు చేసేసింది. అప్పటి పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉండేదో తెలుసా? ఈ మారణహోమాన్ని కళ్లార చూసి చలించిపోయిన కమ్యూనిస్టు కవి సుఖాంతా భట్టాచార్య రాసిన ఒక మాట వింటే మన గుండె పిండేసినట్టు అవుతుంది. ఆయన ఏమన్నారంటే, ఆకలి రాజ్యంలో ప్రపంచం మొత్తం గద్యంగానే కనిపిస్తుంది. ఆకాశంలో ఆ నిండు చందమామ కూడా ఒక మాడిపోయిన రొట్టెలాగే కనిపిస్తుంది. అబ్బా, ఆకలి అనేది మనిషి ఆలోచనను, మానవత్వాన్ని ఎలా చంపేస్తుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప మాటలేం కావాలి? పిల్లల కడుపు నింపలేక తల్లులు అస్థిపంజరాల్లా మారిపోయి కేవలం పిడికెడు గంజి కోసం వీధుల్లో పిచ్చివాళ్లలా తిరిగిన అత్యంత దారుణమైన రోజులవి. 30 లక్షలు, అవును అక్షరాల 30 లక్షల మంది, ఏకంగా 3 మిలియన్ల మంది మన భారతీయులు వీధుల్లో కుక్కలు చచ్చినట్టు ఆకలితో పడి చనిపోయారు. కానిక్కడ మరో భయంకరమైన నిజమేంటంటే, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎమర్జెన్సీ చట్టాలను అడ్డం పెట్టుకుని పత్రికల్లో కనీసం కరువు అనే పదం కూడా వాడకుండా సెన్సార్ చేసింది. బయటి ప్రపంచానికి ఘోరం ఏమాత్రం తెలియకుండా నొక్కేసింది. కోట్ల మందికి కడుపు నిండా అన్నం పెట్టిన ఈ పుణ్యభూమిలో మనవాళ్లు 30 లక్షల మంది కేవలం ఒకే ఒక్క ముద్ద కోసం ప్రాణాలు వదలడం బహుశా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక రక్తపు మచ్చ. ఇథియోపియా కరువు, ఆహారమే ఆయుధంగా. ఈ పరిస్థితిని గమనిస్తే
ఎంత క్రూరంగా ఉందో మనకే అర్థమవుతుంది. ఇథియోపియాలో ఒకవైపు దేశ ప్రజలు లక్షలాది మంది ఆకలితో అలమటించి చచ్చిపోతున్నారు, కానీ అప్పటి నియంత మెంగిస్తు ఆధ్వర్యంలోనే సైనిక ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? దేశం మొత్తం సంపాదించిన జీడీపీలో ఏకంగా 46% అంటే సగానికి పైగా బడ్జెట్ను ఆఫ్రికాలోనే అతిపెద్ద సైన్యాన్ని నిర్మించడానికి ఖర్చు చేసేసింది. తమకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లను అణిచివేయడానికి, విదేశాల నుండి కరువు ప్రాంతాలకు వస్తున్న ఆహార సహాయాన్ని కావాలనే ఆపేసింది. అంటే ఇక్కడ ఆకలిని కూడా ఒక ఆయుధంగా వాడుకున్నారన్నమాట. ప్రభుత్వపు ఈ రాక్షస క్రీడలో సుమారు 12 లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ద బ్రేకింగ్ పాయింట్, రోజువారీ రొట్టెకై పోరాటం. అస్సలు మనిషికి తినే తిండి లేకపోతే సమాజం ఏ స్థాయికి వెళ్తుందో ఈజిప్టు దేశం ఒక పక్కా ఉదాహరణ. అక్కడ 1941 నుండే సామాన్య ప్రజలకు చాలా చౌకగా బ్రెడ్, ఇతర ఆహారం అందించే ఒక సబ్సిడీ వ్యవస్థ ఉండేది. అంత బాగానే ఉంది కదా అనుకునే లోపు IMF ఒత్తిళ్ల కారణంగా 1977 జనవరి 17వ తేదీన అప్పటి ప్రెసిడెంట్ అన్వర్ సాదత్ ఒక్కసారిగా సబ్సిడీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే, ఓవర్ నైట్ ధరలు డబులైపోయాయి. మరుసటి రోజే అంటే జనవరి 18, 19 తేదీల్లో దేశమంతటా ఒక్కసారిగా భయంకరమైన అల్లర్లు చెలరేగాయి. కడుపు మండిపోతున్న జనాలంతా కట్టలు తెంచుకుని వీధుల్లోకొచ్చేశారు. వాళ్ళ ఆవేశం ఎంతలా ఉందంటే సాదత్ను ఉద్దేశించి, ఓ హీరో ఆఫ్ ద క్రాసింగ్, అసలు మా బ్రేక్ఫాస్ట్ ఎక్కడుంది అంటూ వీధుల్లో పెద్ద పెద్దగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. నువ్వు సాధించిన మిలిటరీ విజయాలు ఎందుకు, అసలు తినడానికి కనీసం తిండి పెట్టలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు అని నిలదీస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లపైన, ప్రభుత్వ భవనాలపైన భయంకరమైన దాడులకు దిగారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రభుత్వం దారుణంగా అణచివేతకు దిగింది. దాదాపు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, వందల సంఖ్యలో గాయపడ్డారు. చివరికి చేసేది లేక, జనాల ఆగ్రహాన్ని తట్టుకోలేక ప్రభుత్వం దిగివచ్చి మళ్లీ ఆ సబ్సిడీలను అమలు చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఆకలి మంటల కథ ఇక్కడతో ముగిసిపోలేదు. ఆ కోపం ప్రజల గుండెల్లో అలాగే రాజుకుంటూ ఉండిపోయింది. ఆ తర్వాత 2008 నుండి 2011 మధ్యకాలంలో గ్లోబల్గా ధాన్యం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడం, దానికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా దెబ్బతినడంతో ఆ ఆకలి మంటలు మళ్లీ భగ్గుమన్నాయి. ప్రపంచ చరిత్రనే మలుపు తిప్పిన ప్రఖ్యాత అరబ్ స్ప్రింగ్ ఉద్యమానికి అసలు ప్రధాన కారణం ఇదే. ట్యునీషియా, ఈజిప్టు, సిరియా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో సైతం ప్రభుత్వాలు పేకమెడల్లా కూలిపోవడానికి గల అసలు కారణం ప్రజల ఆకలే అని నిపుణులు ఘంటాపదంగా చెబుతారు. సిరియాలో అయితే ఏకంగా ఆకలి తట్టుకోలేక రొట్టెలు కాల్చే బేకరీల మీదే జనాలు దాడులు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ద మోడర్న్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, గ్లోబల్ వాటర్ బ్యాంక్రప్సీ. గతం అలా ఉంటే మరి వర్తమానం, భవిష్యత్తు సంగతి ఏంటి? ఇటీవలే ఐక్యరాజ్య సమితికి చెందిన శాస్త్రవేత్తలు ఒక గుండెలు బాదుకునే నిజం చెప్పారు. మనమిప్పుడు అధికారికంగా గ్లోబల్ వాటర్ బ్యాంక్రప్సీ యుగంలోకి అడుగుపెట్టేశామని వాళ్లు కుండబద్దలు కొట్టారు. బ్యాంక్రప్సీ అంటే ఏంటి? పూర్తిగా దివాలా తీయడం. ఇది ప్రతిసారి ఎండాకాలంలో వచ్చే మామూలు నీటి కరువు కాదు సుమా. మనం దశాబ్దాలుగా ఇష్టం వచ్చినట్టు తోడేస్తున్న భూగర్భ జలాలు, మనకు జీవనాధారమైన సరస్సులు అన్నీ దాదాపుగా అడుగంటిపోయాయి. అత్యంత భయంకరమైన విషయమేంటంటే ఆ జలాశయాలు మళ్లీ ఎప్పటికీ తమ సాధారణ స్థితికి రాలేవు. అవును, మనం ఒక భయంకరమైన, తిరిగి వెనక్కి రాలేని పోస్ట్ క్రైసిస్ స్థితికి చేరుకున్నాం. అసలు మన కళ్ల ముందున్న ఈ అపారమైన నీరు ఎక్కడికి మాయమవుతుందో ఒక్కసారి గమనించండి. మనం భూమి అడుగు నుంచి తొడుతున్న స్వచ్ఛమైన మంచినీటిలో ఏకంగా 72%, గుర్తుంచుకోండి, 72% కేవలం వ్యవసాయానికే ఖర్చవుతుంది. ఇక పరిశ్రమలు, మనం రోజువారీ ఇంట్లో వాడుకునేది కేవలం 28% మాత్రమే. దీని అర్థమేంటో మీకు తెలుస్తోందా? ఒకవేళ ఈ భూగర్భ జలాలు పూర్తిగా కనుమరుగైపోతే ముందుగా ఆగిపోయేదే ఏ ఫ్యాక్టరీలనో కాదు, ఏకంగా మన ఆహార ఉత్పత్తి. అంటే రాబోయే రోజుల్లో 10 బిలియన్లకు చేరుకోబోతున్న మన జనాభాకు కడుపు నిండా తిండి ఎక్కడుండి వస్తుంది? ఈ ప్రశ్నకు బహుశా ప్రపంచంలో ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. 3 బిలియన్లు అంటే సుమారు 300 కోట్ల మంది. మీరు విన్నది అక్షరాల నిజమే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మంది ప్రజలు ఆహారం పండించే ప్రాంతాల్లోనే ఉంటూ కనీసం సాగునీరు దొలకక అల్లాడిపోతున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ మొదలుకొని దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ వరకు ప్రపంచంలోని ఎన్నో పెద్ద పెద్ద మహానగరాలు ఇప్పుడు డే జీరో ముప్పునెదుర్కొంటున్నాయి. డే జీరో అంటే ఇంట్లో కుళాయి తిప్పితే ఒక్కటంటే ఒక్క చుక్క నీరు కూడా రాని అత్యంత దారుణమైన రోజు. ఇది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు,
సరిగ్గా ఇప్పుడు మన కళ్ల ముందే జరుగుతున్న పచ్చి వాస్తవం. ఏ స్టార్వింగ్ ఫ్యూచర్, అవర్ ఫైనల్ వార్నింగ్. విన్నదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు తలెత్తుతున్న ఒకే ఒక్క ప్రశ్న మనల్ని రాత్రిళ్ళు నిద్రపోకుండా చేస్తుంది. మన స్వార్థం, మనం చేస్తున్న ఈ పర్యావరణ విధ్వంసం, ఈ నీటి వృధా ఇలాగే ఏ అదుపు లేకుండా కొనసాగితే రేపు రాబోయే కరువుకి మనమే బాధితులమవుతామా? చరిత్రలో క్రూరులైన పాలకులు ఆహారాన్ని ఒక పెద్ద ఆయుధంగా వాడారు. రేపు భవిష్యత్తులో నీరు కూడా ఖచ్చితంగా అలాంటి ఒక మారణాయుధంగా మారబోతుందా? ఇది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఈ ముప్పును మనమేదో గాలివానలా వచ్చిపోయే తాత్కాలిక క్రైసిస్గా కాకుండా ఒక పర్మనెంట్ ప్రాబ్లంగా గుర్తించి మనం బ్రతికే విధానాన్ని మూలాల నుండి మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ ఆకలి కేకలు, ఆ బాధలు ఎప్పటికీ కేవలం ఆ చరిత్ర పుటల్లోనే ఆగిపోవాలి. ఎందుకంటే ఒక మనిషి ఆకలితో అల్లాడి చనిపోవడం కంటే ఘోరమైన విషయం ఈ భూమి మీద మరొకటి లేదు. మన ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఆహారం, నీటి అసలు విలువను ఒక కొత్త కోణంలో చూశారని ఆశిస్తున్నాను. కంచంలో ఒక ముద్దను వృధా చేసే ముందు చరిత్రలో ఆకలితో అల్లాడి ప్రాణాలు వదిలిన కోట్ల మందిని ఒక్కసారి కళ్ల ముందుంచుకుందాం. ఆహారం విలువ నిజంగా మీకు అర్థమైతే ఈ సమాచారాన్ని మీ వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ ఆకలి చరిత్రను, దాగిన నిజాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయండి. అలాగే దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మరో ఆసక్తికరమైన, ఆలోచింపజేసే అంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ కోసం రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎక్స్ప్లెయినర్ను మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి.